Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 17 in our pride journey. So guys, ఈ రోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే గైస్ నిన్న మనం ఏం డిస్కస్ చేసాం. నిన్న మనం రియాక్ట్ అంటే ఏంటో చూసాం. రియాక్ట్లో మనం కోడ్ కూడా రాసి ఎగ్జిక్యూట్ కూడా చేసాం. కానీ మనకేమైంది నిన్న, మనం జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో మనం HTML కోడ్ రాస్తున్నాం. కానీ మనకి ఎర్రర్ రాలా. ఎప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది, మనం ఎప్పుడైతే ఫంక్షన్లో 2 ఎలిమెంట్స్ని అట్ ఏ టైం రాసినప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. అసలు ఎందుకు అలా వస్తుంది, అసలు ఎందుకు మనం జావా స్క్రిప్ట్ ఫైల్లో HTML కోడ్ రాస్తున్నాం, అది మొత్తం ఇవాళ క్లారిటీగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్. అలా రాస్తే అసలు ఏమని పిలుస్తారు, అసలు ఎందుకు అలా రాయాలి, అలా రాయడం వల్ల యూజ్ ఏంటి, సో ఎందుకు మనకి 2 లైన్ రాసినప్పుడు ఎర్రర్ వస్తుంది, 1 లైన్ రాసినప్పుడు ఎర్రర్ ఎందుకు రావట్లా, సో అది మొత్తం మనం క్లారిటీగా ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం గైస్. ఇంకోటి ఏంటంటే ఇవాళ వీడియోలో మనం అంతకుముందు బిల్డ్ చేసిన HTML CSS జావాస్క్రిప్ట్తో బిల్డ్ చేసిన లాగిన్ పేజ్ అనేది మన రియాక్ట్లో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను గైస్. అంటే మన రియాక్ట్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనం ఏదైతే HTML CSS జావాస్క్రిప్ట్తో బిల్డ్ చేసామో అదే లాగిన్ పేజ్ మనకి అవుట్పుట్ వచ్చింది గైస్. ఆర్ యూ రెడీ ఫర్? ఓకే గైస్, సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇంకా లేట్ చేయదు గైస్. సో ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా ఇప్పుడే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? హాయ్ గైస్, టుడేస్ డే 17 గైస్. ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే వాట్ ఈస్ JSX అండ్ ఇట్స్ రూల్స్ ఇన్ రియాక్ట్. ఏంటన్నా స్టార్టింగ్లోనేమో నిన్న రాసిన కోడ్లో ఎందుకు ఎర్రర్ వచ్చిందని చెప్తామని చూస్తే ఇవాళ ఏంటి JSX అంటావు ఏంటన్నా అంటే గైస్ మీరు ఇక్కడే పప్పులో కాలేసారు. నిన్న మనం రాసింది HTML కోడ్ కాదు. అవునా? HTML కోడ్ కాదా గైస్? అది HTML కోడ్లా కనిపించే JSX కోడ్. ఏంటి గైస్? JSX కోడ్. అందుకే మనం నిన్న జావా స్క్రిప్ట్ ఫైల్లో HTML కోడ్ రాసిన ఎర్రర్ రాలా. సో ఎందుకు అది HTML కోడ్ కాదు, అది HTML కోడ్ లాగా ఉన్నా మనం ఎందుకు దాన్ని HTML కోడ్ అనడం లేదు, సో దాన్ని మనం JSX అంటాం గైస్. సో అసలు JSX అంటే ఏంటి అండ్ ఇట్స్ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, అసలు మొత్తం చూద్దాం గైస్ ఇవాళ. ఓకేనా గైస్? ముందుగా ఏంటంటే వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఎవరికైతే అసలు బేసిక్స్ ఆఫ్ రియాక్ట్స్ తెలియదో, అసలు వాట్ ఈస్ రియాక్ట్, ఎందుకు యూజ్ చేయాలో తెలియదో, దాని పర్పస్ ఏంటో తెలియదో గైస్, ఐ రిక్వెస్ట్, నేను ప్రీవియస్లీ మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్, అసలు ఎందుకు యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలని. సో మీరు అవి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి గైస్, మీకు క్లారిటీగా అర్థమవుద్ది నేను ఏం చెప్తున్నానో. ఒకవేళ మీరు అవి చూడకపోతే డైరెక్ట్గా ఈ వీడియో చూసినట్టయితే మీరు కన్ఫ్యూజన్తో ఇక్కడే ఆగిపోతారు గైస్. మీరు స్టెప్ బై స్టెప్ వస్తేనే మీకు ఈ కాన్సెప్ట్ ఎలా ఉంది, ఈ కాన్సెప్ట్ ఎలా ఉంది అని మీకు క్లారిటీ తెలుస్తుంది గైస్. మీరు ఎప్పుడైతే మధ్యలో టాపిక్స్ నేర్చుకుంటారో అప్పుడు మీకు ముందు టాపిక్స్ తెలియక మీరు అక్కడే స్టక్ అయిపోతారు గైస్. ఓకేనా? సో ఇంకా లేట్ చేయదు గైస్, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ ఇవాళ ఫస్ట్ టాపిక్ ఏంటి, వాట్ ఈస్ JSX అండ్ వై ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ రియాక్ట్. ఓకే గైస్, ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. మనం డెఫినేషన్ ఏంటి, JSX అంటే జావా స్క్రిప్ట్ XML. ఇట్ ఈజ్ ఏ సింటాక్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఏంటంటే గైస్ JSX అంటే ఏంటి, సింటాక్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్. గైస్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి, ఎక్స్టెన్షన్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఫ్యూచర్ అనుకోవచ్చు, అప్డేట్ అనుకోవచ్చు, ఏదైనా కొత్త తరం లాంటిది. ఓకేనా గైస్? దట్ అలౌస్ రైటింగ్ HTML. అంటే ఏంటంటే గైస్ JSX ఏం చేద్దంట, HTMLని అలౌ చేయదు. HTML లైక్ కోడ్ డైరెక్ట్లీ ఇన్సైడ్ జావా స్క్రిప్ట్. అంటే జావా స్క్రిప్ట్లో HTMLని అలౌ చేస్తుందంట. ఏంటిది? JSX. ఈ JSX ఈజ్ నథింగ్ బట్ ఏ సింటాక్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఓకే గైస్, ఇది చూడడానికి సేమ్ HTML లాగానే ఉంటుంది కానీ HTML కాదు, JSX. ఓకేనా? సో దీనికి కూడా రూల్స్ ఉంటాయి గైస్. సో అప్పుడు మీకు ఓకే ఇది JSX కాదు, ఇది HTML, ఇది HTML కాదు, ఇది JSX అని మీకు డిఫరెన్స్ తెలుస్తుంది గైస్. ఓకేనా? మనం ఫర్దర్గా అవి కూడా చూద్దాం.
ఓకే అన్న, జేఎస్ఎక్స్ అంటే అది చూడడానికి హెచ్టిఎంఎల్ లాగానే ఉంటుంది, కానీ అది హెచ్టిఎంఎల్ కాదు, జేఎస్ఎక్స్ అంటే అన్నావు. జేఎస్ఎక్స్ ఎందుకు వాడామంటే మనం సింటాక్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అన్నావు. ఓకే అన్న, బాగానే ఉంది. అసలు ఎందుకు నేను అది యూజ్ చేయాలి అన్నా అంటే గైస్ చూద్దాం. మేక్స్ కోడ్ రీడబుల్ లైక్ హెచ్టిఎంఎల్. గైస్, మనం ఎప్పుడైనా మనం ఒక కోడ్ రాస్తే అది రీడబుల్గా ఉండేలాగా చూసుకోవాలి గైస్, ఓకేనా? అప్పుడే మనం అంటే తర్వాత కూడా చూసినా అర్థమయ్యేలాగా మనం కోడ్ అనేది రాసుకోవాలి గైస్. ఎందుకు? మేక్స్ కోడ్ రీడబుల్ లైక్ హెచ్టిఎంఎల్ అంటే జేఎస్ఎక్స్ యూస్ చేస్తే మన కోడ్ అనేది హెచ్టిఎంఎల్ లాగా రీడబుల్లో ఉంటుంది గైస్, ఓకేనా? మనం ఈజీగా రీడబుల్ చేయొచ్చు. అండ్ ఈజియర్ టు బిల్డ్ యూఐ కాంపోనెంట్స్ అంటే ఏంటంట, మనం ఈజీగా యూఐ కాంపోనెంట్స్ బిల్డ్ చేయొచ్చు గైస్, ఓకేనా? జేఎస్ఎక్స్ సహాయంతో. తర్వాత ఏంటి? కంపైల్స్ ఇంటూ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఇంటర్నల్లీ. గైస్, ఈ టాపిక్ ఈ లైన్ గుర్తుపెట్టుకొని తర్వాత మాట్లాడడం దీని గురించి. ఏంటి? కంపైల్స్ ఇంటూ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఇంటర్నల్లీ. ఓకే గైస్, దీన్ని గుర్తుపెట్టుకోండి, దీని గురించి తర్వాత మాట్లాడదాం మనం. హెల్ప్స్ యూ విజువలైజ్ ద కాంపోనెంట్ స్ట్రక్చర్ క్లియర్లీ. గైస్, మీరు ఎప్పుడైతే జేఎస్ఎక్స్ యూస్ చేశారో, జేఎస్ఎక్స్ అంటే ఏంటి? మనకి జావా స్క్రిప్ట్లో హెచ్టిఎంఎల్ సపోర్ట్ చేసే ఒక లాంగ్వేజ్, ఓకే గైస్. జేఎస్ఎక్స్ అంటే ఏంటి? మనం ఎప్పుడైతే జేఎస్ఎక్స్ యూస్ చేసామో అది ఎలా ఉంటుందంట, ఒక స్ట్రక్చర్గా క్లియర్గా విజువలైజేషన్గా ఉంటుంది గైస్, ఓకేనా? అప్పుడు మనం ఏం చేయొచ్చు, మనం డీబగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు గైస్. ఎందుకంటే ఏ ఎలిమెంట్ లోపల ఉంది, ఏ ఎలిమెంట్ బయట ఉందో మనకి క్లియర్గా విజువలైజ్ అవుద్ది, కాబట్టి మనం ఈజీగా మాడిఫై చేయొచ్చు గైస్, ఓకేనా? అండ్ ఫాస్ట్ రెండరింగ్ అండ్ బెటర్ డీబగ్గింగ్ విత్ ప్రాపర్ టూల్స్. గైస్, ఇప్పుడు మనం రియల్ లైఫ్లో చూద్దాం గైస్. ఈ రెండు ఇమేజ్ అబ్జర్వ్ చేయండి గైస్. ఫస్ట్ ఇమేజ్ ఏంటంటే రోల్ గైస్. మన పాతకాలపు వాళ్ళు అంటే మన మామూళ్ళు గైస్ ఏం వాడేవాళ్ళు, ఏమైనా చట్నీ చేయాలన్నా లేకపోతే మసాలా నూరాలన్నా ఆ రోల్ తీసుకుని మనకు ఏదైతే కావాలో ఆ రోల్లో వేసుకుని చాలా టైం పట్టేది గైస్, చాలా ఎనర్జీ వేస్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు మన నౌవేడేస్ మనం ఏం యూజ్ చేస్తాం గైస్? మిక్సీ. గైస్, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన ఇంట్లో రోలు మిక్సీ రెండు ఉన్నా కానీ మనం ఎప్పుడూ కూడా మిక్సీని ప్రిఫర్ చేస్తాం. సో అలాగే మనం రియాక్ట్లో జావా స్క్రిప్ట్ రాయకోకుండా జేఎస్ఎక్స్ని యూస్ చేస్తాం. సో రోల్ ఈజ్ నథింగ్ బట్టి జావా స్క్రిప్ట్, సో మిక్సీ ఈజ్ నథింగ్ బట్టి జేఎస్ఎక్స్. సో మిక్సీ ఎందుకు యూస్ చేస్తాం? ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా పని అయిపోద్ది. అండ్ ఏంటి, మనకు అవుట్పుట్ సేమే, దీంట్లో మనం చేసిన అవుట్పుట్ సేమే, దీంట్లో మనం చేసిన అవుట్పుట్ సేమే. సో అలాగే మనం జావా స్క్రిప్ట్ రాసిన అవుట్పుట్ సేమే, మనం జేఎస్ఎక్స్ యూస్ చేసిన అవుట్పుట్ సేమే. సో ఐ హోప్ అర్థమైంది గైస్. సో ఇది ఎలాగా, సో రుబ్బురోలకి దీనికి మిక్సీ ఎలాగా ఎక్స్టెన్షను, అలాగే జావా స్క్రిప్ట్కి జేఎస్ఎక్స్ అనేది ఎక్స్టెన్షన్. ఏం ఎక్స్టెన్షను? సింటాక్స్ ఎక్స్టెన్షన్. ఓకేనా గైస్? ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను. సో గైస్, ఇప్పుడు వచ్చేసి సెకండ్ టాపిక్ గైస్. మన సెకండ్ టాపిక్ ఏంటి? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ డోంట్ యూస్ జేఎస్ఎక్స్. గైస్, మనం ఒక టాపిక్ గురించి తెలుసుకున్నప్పుడు మనకి చాలా డౌట్స్ వస్తాయి. అది ఎందుకు యూజ్ చేయాలి, అది యూజ్ చేస్తే యూజ్ ఏంటి, అది యూజ్ చేయకపోతే యూజ్ ఏంటి, అసలు డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి. సో నేను మీ మైండ్ సెట్లో గైస్, నేను కూడా ఒక స్టూడెంట్, నాకు కూడా ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు నాకు కూడా వచ్చే క్వశ్చన్ ద్వారానే నేను కంటెంట్ క్రియేట్ చేస్తున్నా గైస్. నా మెయిన్ థీమ్ వచ్చేసి మీ అందరికీ అర్థం కావాలి గైస్. మనం మెల్లగానే వెళ్దాం, కంగారు ఏమీ లేదు, మనం అన్ని టాపిక్స్ నేర్చుకునే వెళ్దాం, ఓకేనా గైస్? మీకు అర్థం అవ్వడమే నా మెయిన్ గోల్. సో మనం ఏంటి, ఇప్పుడు జేఎస్ఎక్స్ అంటే ఏంటో చూసాం, తర్వాత అసలు జేఎస్ఎక్స్ హెచ్టిఎంఎల్ లాగా ఉంటుందని చూసాం. కానీ నేను ఎందుకు యూజ్ చేయాలి, యూజ్ చేయకపోతే ఏమవుద్దు చూద్దాం గైస్. ఇప్పుడు ఏంటి, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ డోంట్ యూజ్ జేఎస్ఎక్స్. ఓకేనా గైస్? చూద్దాం గైస్. ఏంటంట, వితౌట్ జేఎస్ఎక్స్ అంటే అసలు జేఎస్ఎక్స్ లేకపోతే ఏం చేయాలి? యూ నీడ్ టు యూజ్ ప్యూర్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ టు క్రియేట్ ఎలిమెంట్స్ మాన్యువల్లీ. గైస్, అబ్జర్వ్ చేశారా? అసలు మనకి జేఎస్ఎక్స్ అనేది లేకపోతే గైస్, జస్ట్ మీరు
టాపిక్ అనేది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తోనే తీసుకున్నప్పుడే మీకు అర్థమవుతుంది గైస్. మీరే చెప్పండి, మనకి మిక్సీలు ఈ గ్రైండర్లు లేకపోతే మనకి టైం అనేది ఎంత వేస్ట్ అయిపోయేది, ఎనర్జీ అనేది ఎంత వేస్ట్ అయ్యేది. మనకి ఇప్పుడు అసలు హోటల్లో అంత ఫాస్ట్గా మనకు ఆర్డర్స్ ఇవ్వడం కానీ లేకపోతే వర్క్ జరగడం కానీ కారణం ఏంటి? అదే రుబ్బురోల్లో కూర్చుంటూ ఉంటే అవుద్దు గైస్. సో అలాగే మనకి జేఎస్ఎక్స్ రాకపోతే ఏమవుద్దో చూద్దాం. ఓకేనా గైస్, ఏం చేయాలంట? యూ నీడ్ టు యూజ్ ప్యూర్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్. గైస్ మనం ఏం చేయాలి? మిక్సీ లేకపోతే ఎలాగైతే రుబ్బురోలో రుబ్బుకోవాలో అలాగే జేఎస్ఎక్స్ రాకపోతే మనం తెచ్చినట్టు జావా స్క్రిప్ట్ ఫంక్షన్ యూజ్ చేసి ఎలిమెంట్స్ని క్రియేట్ చేయాలంట. ఓకేనా గైస్, అండర్స్టాండ్ అయిందా? సో ఇప్పుడు మనం చూద్దాం గైస్, అసలు ఏం చూద్దాం? లెట్స్ కంపేర్ బోత్ సింటాక్సెస్ విత్ నెక్స్టెడ్ ఎలిమెంట్స్. గైస్ ఏం చూద్దాం? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, సో రియాక్ట్లో ఏంటి గైస్, సో రియాక్ట్లో గైస్ ఇది రియాక్ట్ సింటాక్స్ అంటే రియాక్ట్లో నేను జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఎలా ఎలిమెంట్ని క్రియేట్ చేయాలో చెప్తున్నాను గైస్. ఓకేనా? సింటాక్స్ ఏంటి గైస్? రియాక్ట్ డాట్. గైస్ మీకు గుర్తుందో లేదు, నేను ఆల్రెడీ జావా స్క్రిప్ట్లో డామ్ మ్యానిపులేషన్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను డామ్ మ్యానిపులేషన్ కాన్సెప్ట్తో ఒక ఎలిమెంట్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను గైస్. దాంట్లో సింటాక్స్ ఏంటి? ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్, సో వాల్యూస్. ఆబ్జెక్ట్ అంటే మనకేంటి? డాక్యుమెంట్ అనేది ఆబ్జెక్ట్. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని ఎలాగైతే ఐడి ఉన్న ఎలిమెంట్ని యాక్సెస్ చేసామో దాంట్లో ఏంటి? డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అంటే ఆ డాక్యుమెంట్లో ఒక క్రియేట్ ఎలిమెంట్ అవుద్ది. కానీ మనం ఇప్పుడు యూజ్ చేసేది ఏంటి? రియాక్ట్. సో అందుకే మనం రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అంటే రియాక్ట్ ప్రాజెక్ట్లో మనం ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేయాలంటే సో మనకి ఏంటి? 3 వాల్యూస్ ఇవ్వాలి గైస్. ఒకటి ఎలిమెంట్ నేమ్ గైస్, మస్ట్ అండ్ షుడ్గా మనం ఏమి ఇవ్వాలి? అంతే కదా గైస్, మనం ఇప్పుడు ఏం చేయాలంటే దానికి ఒక పేరు పెట్టాలి. సో అంతే, మనం ఇప్పుడు అది యూజ్ చేయాలంటే ఒక ఎలిమెంట్ నేమ్ పెట్టాలి. అది ఏంటి? ట్యాగ్ నేమ్, లైక్ డివ్ ట్యాగ్ అవ్వచ్చు, పీ ట్యాగ్ అవ్వచ్చు, సో అలా ఏ ట్యాగ్ అయినా అవ్వచ్చు. సో ఏంటి తర్వాత? ప్రాపర్టీస్ అంటే ఏంటి? లైక్ కీ వాల్యూస్ పేర్స్, లైక్ కలర్, ఫాంట్ సైజు, ప్రాపర్టీ, సో బార్డర్, సో అలా. సో చిల్డ్రన్స్ అంటే మనం ఎప్పుడైతే రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చేసామో అప్పుడే అదేం చేద్దంటే బ్రౌజరు, సో ఫస్ట్ మనం చేసిన ట్యాగ్ నేమ్ను సో పేరెంట్ ఎలిమెంట్గా తీసుకుంటుంది గైస్. ఇక్కడ ఎలిమెంట్ నేమ్ మీకు అర్థం కాకపోతే ఇక్కడ ట్యాగ్ నేమ్ అని పెట్టుకోండి గైస్. ఓకేనా గైస్, ఇక్కడ చిల్డ్రన్స్ అంటే ఏంటి? ఈ పేరెంట్ ఎలిమెంట్లో ఇంకా ఏమైనా నెక్స్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయా అని చూద్దాం గైస్. ఇప్పుడు నేను మీకోసం ప్రాక్టికల్గా కూడా చెప్తాను గైస్. ఇప్పుడు ఏంటి? మనం ఇలా ఉన్నప్పుడు గైస్ మనకి ఎస్టర్డే మనం ఏం చూసాం? మనం ఇలా అంటే 2 లైన్ రాసినప్పుడు మనకి ఏమొచ్చింది గైస్? అవుట్పుట్ చూద్దాం గైస్. మనం గైస్ చూసారు మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే గైస్, ఎర్రర్ వచ్చిందా గైస్? ఇప్పుడు ఈ 2 నేను కామెంట్స్లో పెట్టేస్తున్నా. ఓకే గైస్, ఈ 2 కామెంట్స్ పెట్టేస్తున్నా. ఈ 2 గురించి తర్వాత మాట్లాడదాం మనం. ఎందుకు ఆ 2 లైన్స్ రాస్తే కామెంట్స్ వచ్చిన తర్వాత మాట్లాడదాం. ముందు మనం ఏం చేద్దాం? ముందు నేనేం చేస్తున్నానంటే జేఎస్ఎక్స్కి జావా స్క్రిప్ట్కి డిఫరెన్స్ చెప్తున్నాను గైస్. ఇప్పుడు నేను జేఎస్ఎక్స్ రాస్తున్నాను గైస్. జేఎస్ఎక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ సిమిలర్ అంటే లైక్ HTML లాగా ఉండే జేఎస్ఎక్స్ కోడ్ గైస్. ఇక్కడ చూడండి, నేను హాయ్ ఫ్రెండ్స్ అని రాసాను గైస్. ఓకేనా? నేను ఏమని రాసా? హాయ్ ఫ్రెండ్స్ అని రాసా. సేవ్ చేస్తున్నా గైస్. ఇప్పుడు నేను చూస్తున్నాను గైస్ మనకేమొచ్చింది? హాయ్ ఫ్రెండ్స్ అని వచ్చింది గైస్. ఇప్పుడు నేను కన్సోల్లో ఇన్స్పెక్ట్ ఓపెన్ చేస్తున్నా గైస్, మీకు డిఫరెన్స్ తెలుస్తాకి గైస్. మీరు చూడండి, నేను బాడీలో నేను డివ్ అనే రూట్ ఎలిమెంట్లు గైస్. రూట్ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది మనకి గైస్? నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ ఎలిమెంట్ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా ఒకసారి. పబ్లిక్లో index.html మనకి రూట్ ఎలిమెంట్ ఉంటుంది. మనం ఏది రాసినా సరే ఈ రూట్ ఎలిమెంట్కి రెండర్ చేయాలి. ఓకే గైస్, ఇప్పుడు మనం ఏం చూద్దాం? సో మనకి ఆ రూట్ ఎలిమెంట్లో మనం ఏం చేసాం గైస్? ఒక హాయ్ ఫ్రెండ్స్ అని h1 ఎలిమెంట్ రాసాం. ఓకే గైస్, ఇదేంటి? జేఎస్ఎక్స్. ఇప్పుడు నేనేం చెప్తానంటే మీకు, ఒకవేళ గైస్ మన క్వశ్చన్ ఏంటి? అసలు జేఎస్ఎక్స్ యూజ్ చేయకపోతే ఏంటి? సో మనం జేఎస్ఎక్స్ యూజ్ చేయకోకుండా జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఇప్పుడు ఆ ఎలిమెంట్ని క్రియేట్ చేద్దాం గైస్. ఓకేనా? సేమ్ అవుట్పుట్ చూద్దాం గైస్. ముందుగా మనం ఏం చేయాలంటే, ఇది రియాక్ట్ కాబట్టి మనం ఏం చేయాలి? రియాక్ట్ ఈజ్ నథింగ్ బట్టి టూల్ కిట్ అంటే లైబ్రరీ. సో మనం ఏం చేయాలి? మనకు కావాల్సిన ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి, తర్వాత ఇంపోర్ట్ చేసుకోవాలి. మనకి ఏం కావాలి? రియాక్ట్ అనే ప్యాకేజ్ కావాలి. మనం ఆల్రెడీ రియాక్ట్ అనే ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాం యాజ్ రియాక్ట్ అనే నేమ్తో.
ఓకే గైస్. ఇప్పుడు ఏంటి రియాక్ట్ డాట్ గైస్ ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మనకు చూడండి ప్రాపర్టీస్ ఏమి వచ్చేసినాయి. క్రియేట్ ఎలిమెంట్ గైస్, నేను చెప్పా కదా త్రీ వాల్యూస్ ఇవ్వాలి. ఒకటేంటి, నేను ఏదైతే ఎలిమెంట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నానో దాని నేమ్ గైస్. ఓకే, హెచ్ వన్ ఎలిమెంట్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో తర్వాత ఏంటి, ప్రాపర్టీస్ గైస్. నేను ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాపర్టీస్ నేను ఆ ఎలిమెంట్ని అప్లై చేయాలనుకోవట్లేదు. సో అలా అనుకున్నప్పుడు మనం నల్ అని యూజ్ చేయాలి గైస్, ఓకేనా. సో తర్వాత ఏంటి, ఏమైనా చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయా. ప్రస్తుతానికైతే చైల్డ్ ఎలిమెంట్స్ ఉంటే మళ్ళీ సేమ్ రాయాలి గైస్, సేమ్ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని రాయాలి. అలా కాకుండా ఇప్పుడు ఈ ఎలిమెంట్కి కంటెంట్ యాడ్ చేయాలంటే డబల్ కొటేషన్లో కంటెంట్ రాయాలి గైస్. ఏం రాయాలి, సో నేను అంతకుముందు ఏం రాశాను గైస్, హాయ్ ఫ్రెండ్స్ అని రాశాను గైస్. ఇప్పుడు నేను బాయ్ ఫ్రెండ్స్ అని రాస్తున్నాను గైస్. డిఫరెన్స్ తెలుస్తుంది గైస్. ఇప్పుడు నేను బాయ్ ఫ్రెండ్స్ అని రాస్తున్నాను గైస్. మనం చూసారా బాయ్ ఫ్రెండ్స్ గైస్. మనం ఇక్కడ కూడా చూద్దాం గైస్, మీరు అబ్జర్వ్ చేయండి గైస్. మీకోసమే నేను ఇంత క్లారిటీగా నేను కన్సోల్లో కూడా చెప్తున్నాను మీకు ఇన్స్పెక్ట్లో గైస్. చూసారా, నేను ఇందాక జేఎస్ఎక్స్ రాసినప్పుడు కూడా మనకి హెచ్1 ఎలిమెంట్ క్రియేట్ అయింది, హాయ్ ఫ్రెండ్స్ అని వచ్చింది. నేను ఇప్పుడు ఏం రాసా, జావా స్క్రిప్ట్ మెథడ్ ఉపయోగించి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ క్రియేట్ చేసినా కూడా నాకు ఏం క్రియేట్ అయింది, హెచ్1 ఎలిమెంట్ క్రియేట్ అయ్యి దాంట్లో బాయ్ ఫ్రెండ్స్ అని వచ్చింది గైస్. ఏది ఎలా రాసినా సేమే, ఎలా రాసినా మన అవుట్పుట్ సేమే వచ్చింది. కానీ ఎలా రాస్తే మనకి టైం వేస్ట్ అండ్ కోడ్ అనేది పెద్దగా అయిపోద్ది అండ్ మనకి ఈజీగా ఈజీగా మనం డీబగ్ చేయలేం. అంటే మన కోడ్ పెద్దది కాబట్టి మనం ఐడెంటిఫై చేయలేం ఎర్రర్ ఎక్కడ ఉందని. సో ఇలా రాస్తే మనం ఎలిమెంట్ని క్రియేట్ చేయడం రియాక్ట్లో. సో ఇది అందరూ ఇది ప్రిఫర్ చేయరు గైస్, ఎందుకంటే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి. సో గైస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం గైస్. మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని డివ్ అనేది ట్యాగ్ నేమ్, సో నల్ అనేది ప్రాపర్టీస్ ఏమీ లేవు. సో రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. సో గైస్ ఇప్పుడు విత్ జేఎస్ఎక్స్ కూడా మనం చూసాం గైస్. సో గైస్ అడ్వాంటేజెస్ ఆఫ్ జేఎస్ఎక్స్ ఏంటి, క్లీన్ అండ్ ఈజీ టు రీడ్. అంతేగా గైస్, మనకేంటి చూడడానికి సింపుల్గా ఉండాలి, పని అయిపోవాలి, మనకు వచ్చేయాలి గైస్. ఇప్పుడు చూడండి మనకి ఎలా ఉంది, ఇప్పుడు దీనికి అవుట్పుట్ బాయ్ ఫ్రెండ్స్ అని వచ్చింది గైస్. ఇప్పుడు నేను సేమ్ ఇదే అవుట్పుట్ నేను ఏం రాస్తున్నాను అంటే హెచ్1 ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. సో నేను సేమ్ గైస్ ఇప్పుడు చూడండి అవుట్పుట్ సేమ్ వచ్చింది మనకి గైస్. చూడండి బాయ్ ఫ్రెండ్స్ గైస్. చూసారా, మీరు అబ్జర్వ్ చేశారా గైస్, ఇక్కడ మనకి ఈ ఫస్ట్ లైన్ రాసిన బాయ్ ఫ్రెండ్స్ అని వస్తుంది, సెకండ్ లైన్ రాసిన బాయ్ ఫ్రెండ్స్ వస్తుంది. సో ఫస్ట్ లైన్ ఏంటి, మనం ఒక ఎలిమెంట్ని జావా స్క్రిప్ట్ ఫంక్షన్ యూజ్ చేసి క్రియేట్ చేసాం. కానీ సెకండ్ లైన్ ఏంటి, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని జేఎస్ఎక్స్ సింటాక్స్ ఉపయోగించి క్రియేట్ చేసాం. ఓకేనా గైస్. నేను ఒకటి చెప్పా గైస్ ప్రీవియస్గా గైస్, ఇది మీకు గుర్తుపెట్టుకున్నారా గైస్. నేను ఇక్కడ ఏమన్నా కంపైల్స్ ఇంటూ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఇంటర్నల్లీ గైస్. దీని మీనింగ్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్తా చూడండి గైస్. నేను ఎప్పుడైతే జేఎస్ఎక్స్ యూజ్ చేసి ఇలా హెచ్టిఎంఎల్ ఫార్మాట్లో ఎలిమెంట్ రాశానో అది ఇంటర్నల్గా ఏం చేద్దంటే గైస్, అది ఇంటర్నల్గా ఇలా రాసుకుంటుంది గైస్. అది ఇంటర్నల్గా ఇలాగే రన్ చేసుకుంటుంది గైస్. చూసారా, మనకి అదంతా అనవసరం. మనకేముండాలి, మనకి రాయడానికి సింపుల్గా ఉండాలి, మనకి చూడడానికి అర్థం అవ్వాలి. సో దానికోసం జేఎస్ఎక్స్ ఇంట్రడ్యూస్ చేశారు గైస్. కానీ అది సిస్టంలో, అది బ్రౌజర్లో మాత్రం ఈ ఎలిమెంట్ని జావా స్క్రిప్ట్లో కన్వర్ట్ చేసుకుని, సో రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ హెచ్1 అనే ట్యాగ్ తీసుకుని నల్ అని తీసుకుని బాయ్ ఫ్రెండ్స్. సో మనం ఎప్పుడైతే హెచ్1 ఎలిమెంట్ రాస్తామో అది ఇంటర్నల్లీ అది మొత్తం మనకు కనపడదు గైస్, అది ఇంటర్నల్గా. సో అది జావా స్క్రిప్ట్లో కన్వర్ట్ అయ్యి మనకి లోడ్ అవుద్ది గైస్, ఓకేనా. అదంతా మనకు అనవసరం. మనకేం కనపడాలి, కోడ్ క్లీన్గా ఉండాలి, మనకు అర్థం కావాలి, ఈజీగా ఉండాలి, పని అయిపోవాలి. సో మనకు అది కావాలి కాబట్టి మనం జేఎస్ఎక్స్ యూజ్ చేస్తాం. ఓకే గైస్, ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను. సో సెకండ్ టాపిక్ కూడా అయిపోయింది గైస్. ఎందుకు, ఫస్ట్ టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ జేఎస్ఎక్స్ చూసాం అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ జేఎస్ఎక్స్ చూసాం. సెకండ్ టాపిక్ ఏంటి, ఒకవేళ అది యూజ్ చేయకపోతే ఏమవుద్ది, అసలు అది జావా స్క్రిప్ట్తో మనం ఎలా ఎలిమెంట్ క్రియేట్ చేయాలో చూసాం గైస్, ఓకేనా గైస్. ఇప్పుడు థర్డ్ టాపిక్ గైస్. మన థర్డ్ టాపిక్ పేరేంటి, జేఎస్ఎక్స్ రూల్స్ విత్ ఎగ్జాంపుల్ గైస్. ఇప్పుడు నేను ఎందుకు జేఎస్ఎక్స్ రూల్స్ అన్నానంటే గైస్, మనం ప్రతిదీ కూడా రూల్స్తోనే రాస్తేనే వర్క్ అవుద్ది గైస్.
అలా కాకుండా మనం ఎలా పడితే అలా రాస్తే వర్క్ అవ్వదు గైస్. ఎందుకంటే అది HTML కాదు, అది JSX. అది HTML కనపడే JSX గైస్, దట్ ఈస్ నాట్ HTML కోడ్. సో దానికంటూ ఒక రూల్స్ ఉంటాయి. సో అవేంటో చూద్దాం గైస్. గైస్ ఇక్కడ ఏంటి, ఆల్ ట్యాగ్స్ మస్ట్ బి క్లోజ్డ్ ప్రాపర్లీ. గైస్ ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే గైస్, మీరు గమనించారా, మనం HTML రాస్తున్నప్పుడు మనం కొన్ని ఎలిమెంట్స్కి క్లోజ్ ట్యాగులు రాయం. లైక్ ఏంటి, ఇన్పుట్ ఎలిమెంట్స్కి కానీ, లైక్ ఇమేజ్కి కానీ, లైక్ యాంకర్ ట్యాగ్ కానీ, వాటికి క్లోజింగ్ ట్యాగ్స్ రాయం. సో JSXలో అలా కాదు గైస్, JSXలో అలా రాయకూడదు. ఖచ్చితంగా మనం ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేసామో దానికి ఓపెనింగ్ ట్యాగ్ ఉండాలి, ఖచ్చితంగా క్లోజింగ్ ట్యాగ్ కూడా రాయాలి గైస్. ఓకేనా, దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఆఫ్ JSX. సో సెకండ్ ఇంపార్టెంట్ రూల్ చూద్దాం గైస్. ఓన్లీ వన్ పేరెంట్ ఎలిమెంట్ ఈజ్ అలౌడ్ ఇన్ రిటర్న్. అంటే దీని మీనింగ్ ఏంటంటే గైస్, మనం ఎన్నైనా ఎలిమెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఎన్నైనా ఎలిమెంట్స్ మనం రాసుకోవచ్చు. కానీ ఏంటంట, రిటర్న్ మాత్రం ఎన్ని చేయాలి, వన్ పేరెంట్ ఎలిమెంట్ మాత్రమే చేయాలి గైస్. ఓకేనా, మీరు ఎన్ని ఎలిమెంట్స్ అయినా రాసుకోవచ్చు, కానీ ఆ ఎలిమెంట్స్ అన్నీ ఒక పేరెంట్ ఎలిమెంట్కి అసైన్ చేసి ఆ పేరెంట్ ఎలిమెంట్ మాత్రమే మీరు రిటర్న్ చేయాలి గైస్. అప్పుడే మనకి ఎర్రర్ రాదు. సో గైస్, ఇప్పుడు నేను దీన్ని ప్రాక్టికల్గా చెప్తాను గైస్. సో నేను డిలీట్ చేసేస్తున్నాను. సో గైస్, నిన్న మనం ఇలా రాసినప్పుడు ఎర్రర్ వచ్చేదానికి కారణం ఇదే గైస్. ఎందుకు మనం గైస్, ఇది ఒక ఎలిమెంటు. ఓకే గైస్, సో మీకు ముందు ఇది కూడా నేను తీసేస్తున్నాను, ఇది కూడా కామెంట్ పెట్టేస్తున్నాను. సో గైస్, ఇప్పుడు మనం చూడండి, నేను ఇది కూడా రాస్తున్నాను గైస్. అదొక ఎలిమెంటు, నేను ఇంకో ఎలిమెంట్ రాస్తున్నాను గైస్. సో ఫస్ట్ హాయ్ ఫ్రెండ్స్ అని రాస్తాను, సెకండ్ బాయ్ ఫ్రెండ్స్ అని రాస్తాను గైస్. గైస్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను గైస్ ఇది కామెంట్ చేసేస్తున్నా, మనకి ఎర్రర్ పోద్ది. ఎందుకు, నేను ఒక్క ఎలిమెంట్ని రెండర్ చేస్తున్నాను. ఓకే గైస్, మనకి రూల్ కూడా ఏంటి, మనకి రూల్ ఏంటి, ఒక్క ఎలిమెంట్ మాత్రమే రిటర్న్ చేయాలి. అదే కదా గైస్ నేను చేస్తున్నాను, ఒక్క ఎలిమెంట్ మాత్రమే నేను రిటర్న్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే దీని సెకండ్ ఎలిమెంట్ కూడా రిటర్న్ చేస్తున్నానో మనకేమొస్తుంది, ఎర్రర్ వస్తుంది గైస్. ఎలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నిటిని ఒక పేరెంట్ ఎలిమెంట్కి అసైన్ చేయాలి గైస్. సో నేను ఏం చేస్తున్నాను, నేను ఒక div1 ఎలిమెంట్ తీసుకుని, సో గైస్ ఈ div1 ఎలిమెంట్లో నేను ఈ 2 ఎలిమెంట్స్ పెట్టుకుంటాను గైస్. సో గైస్ ఇప్పుడు మనం చూద్దాం అవుట్పుట్ వస్తుందో లేదో గైస్. ఇప్పుడు చూడండి, నేను ఇందాకదే రాశాను. ఓకే గైస్, ఇప్పుడు చూడండి, మీకు క్లారిటీ ఉంటాకి నేను ఇది తీసేస్తున్నాను గైస్. ఇప్పుడు చూడండి, జస్ట్ ఏమీ లేదు గైస్, నాకు కావాల్సిన ఎలిమెంట్స్ ఇవి. నాకు ఏం కావాలి, హాయ్ ఫ్రెండ్స్ అని కావాలి, బాయ్ ఫ్రెండ్స్ అని కావాలి. ఓకేనా, నేనేం చేసా, నాకు అవి కావాలి కాబట్టి మనకి రూల్ ఏంటి, JSX మనం ఎన్ని ఎలిమెంట్స్ అయినా రాసుకోవచ్చు, కానీ ఆ అన్ని ఎలిమెంట్స్ని ఒక్క పేరెంట్ ఎలిమెంట్ మాత్రం ద్వారానే మనం రిటర్న్ చేయగలం. సో నేనేం చేసా, ఆ రెండింటిని కలిపి ఒక ఎలిమెంట్కి అసైన్ చేసా. ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం గైస్. గైస్ చూసారా, హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. సో గైస్ అలా JSXకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అవి పాటిస్తే మనకి ప్రాపర్గా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది గైస్, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు. మనం మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ప్రతిదానికి క్లోజింగ్ ట్యాగ్ రాయాలి ప్రతి ఎలిమెంట్కి. సో నెక్స్ట్ ఏంటంటే ఎన్ని ఎలిమెంట్స్ అయినా మీరు అసైన్ చేసుకోవచ్చు, కానీ రిటర్న్ చేసేటప్పుడు మాత్రం ఒక్క ఎలిమెంట్లోనే రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉండాలి, ఒక్క ఎలిమెంట్ మాత్రమే రిటర్న్ చేయాలి. సో అందుకే మనకి నిన్న ఎర్రర్ వచ్చింది గైస్. అర్థమైందా? సో అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను గైస్. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకి ఇంకా రిమైనింగ్ రూల్స్ కూడా చూద్దాం గైస్. యూజ్ క్లాస్ నేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్లాస్. గైస్ ఇక్కడ ఏంటంటే మన HTMLలో గైస్ మీరు గుర్తుందో లేదో, మనం HTMLలో CSS మాట్లాడుకున్నప్పుడు మనం ఏం యూజ్ చేసాం, CSSకి అప్లై చేయాలంటే మనకేం కావాలి, సెలెక్టర్స్ అనే టాపిక్స్ మాట్లాడుకున్నాం. సెలెక్టర్స్ అంటే డిఫరెంట్ సెలెక్టర్స్ ఉంటాయి, ID సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్ అని. అప్పుడు మనం ఏం చేసాం, మనం క్లాస్కి అసైన్ చేయాలంటే క్లాస్ = మనం క్లాస్ నేమ్ అని రాసాం. కానీ ఇక్కడ మనం అలా రాయకూడదు. ఎందుకంటే క్లాస్ అనేది జావా స్క్రిప్ట్లో ఒక కీవర్డ్. ఓకే గైస్, జావా స్క్రిప్ట్లో క్లాస్ అనేది ఒక కీవర్డ్. సో క్లాస్ అని రాస్తే దానికి అర్థం కాదు గైస్. ఏం రాయాలి, మనం
క్లాస్ నేమ్ అని రాయాలి గైస్, ఓకేనా. మళ్ళీ కూడా ఫర్ అని రాయకూడదు గైస్, మనం హెచ్టిఎంఎల్ ఫర్ అని రాయాలి గైస్, ఓకేనా. సో అవన్నీ మనం మొత్తం చూద్దాం గైస్. ఇంకోటి ఏంటంటే జావా స్క్రిప్ట్ ఇన్సైడ్ జేఎస్ఎక్స్ షుడ్ బి రైట్ ఇన్ యూజింగ్ జేఎస్ఎక్స్. ఒకవేళ మీరు జావా స్క్రిప్ట్ కోడ్ రాయాలనుకుంటే అది ఇన్సైడ్ ది కర్లీ బ్రేసెస్లో రాయాలి గైస్, ఓకేనా. గైస్ ఇప్పుడు నేనేం చేద్దామంటే మనం అంతకుముందు బిల్డ్ చేసిన లాగిన్ పేజ్ని నేను రియాక్ట్లో రన్ చేసి చూపిస్తాను గైస్. మీరు అనుకోవచ్చు గైస్ ఇప్పుడు నేను ఎందుకు రన్ చేస్తున్నానంటే నేను ఆ కోడ్ యూస్ చేసి నేను మన రూల్స్ అండ్ రెగ్యులేషన్ అయితే ఫాలో అవుతాను గైస్. సో అప్పుడు మీకు ఓకే ఎలా ఉంటే ఎర్ర వస్తుందా, ఎలా ఉంటే ఎర్ర రాదా అని మీకు క్లారిటీగా తెలుస్తుంది గైస్. నేను ఆల్రెడీ హెచ్టిఎంఎల్ ఫైల్ గైస్, ఇది మనం ప్రీవియస్ రాసిన హెచ్టిఎంఎల్ కోడ్, ఓకే గైస్. నేను హెచ్టిఎంఎల్లో సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ చెప్పాను గైస్. సో మన అవుట్పుట్ ఏంటి దీనికి గైస్, మన అవుట్పుట్ ఏంటి గైస్ చూసారా, మనం ఇది ప్రీవియస్ క్లాస్లో బిల్డ్ చేసిన అవుట్పుట్ జావా స్క్రిప్ట్ రియాక్ట్ హెచ్టిఎంఎల్తో మనం అదే జావా స్క్రిప్ట్ సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్తో బిల్డ్ చేసిన అవుట్పుట్ ఇది. సో నేనేం చేస్తున్నానంటే నేను ఇప్పుడు సేమ్ అవుట్పుట్ నేను రియాక్ట్లో రన్ చేస్తున్నాను గైస్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే గైస్ ఇప్పుడు ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ మొత్తాన్ని నేను కాపీ చేస్తాను గైస్. సో నేను సెలెక్ట్ చేస్తాను, కాపీ చేస్తున్నాను గైస్. సో నేను ఏమీ లేదు గైస్, నేను జస్ట్ ఏం చేస్తున్నాను అంటే సో నేను దీంట్లో రిటర్న్ చేస్తున్నాను గైస్, ఓకేనా. నేను చేస్తున్నాను గైస్ ఇది మొత్తాన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఇది మొత్తం డిలీట్ చేసేసి నేనేం చేస్తున్నాను జస్ట్ దీన్ని పేస్ట్ చేస్తున్నాను గైస్. గైస్ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు గైస్. ఇక్కడ మనకి ఎందుకు ఎర్రర్ వస్తుందో అసలు ఎందుకు ఎర్రర్ వస్తుందో మనం డిస్కస్ చేద్దాం గైస్. ఎందుకు ఎర్రర్ వస్తుంది ఇక్కడ గైస్, మనం ఆల్రెడీ ఏం చేస్తున్నాం, ఆల్రెడీ మనం పబ్లిక్ అనే ఫోల్డర్లో index.htmlలో ఈ టెంప్లెట్ అంటే మనకి హెచ్టిఎంఎల్ బాయిలర్ టెంప్లెట్ అంతా క్రియేట్ చేసుకున్నాం. ఏంటి హెడ్ ట్యాగ్, ఎలిమెంట్ ట్యాగ్, సో టైటిల్ ట్యాగ్ అన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం. జస్ట్ మనం ఏం చేస్తాం ఈ రూట్ యొక్క ఐడి అంటే ఈ డివ్ ఎలిమెంట్కి మనం కంటెంట్ యాడ్ చేస్తున్నాం. సో ఇలాంటప్పుడు మనం బాయిలర్ ప్లేట్ స్ట్రక్చర్ క్రియేట్ చేయవసరంలా. సో మనకి ఎక్కడి వరకు అవసరంలా మనకి ఇదంతా అవసరం లేదు గైస్. సో ఎందుకు అవసరం లేదు, ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే మనం మళ్ళీ కొత్త హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేయట్లా, ఉన్న హెచ్టిఎంఎల్ పేజ్లోకి ఒక ఎలిమెంట్లోకి మనకి డేటాని పాస్ చేస్తున్నాం, ఓకేనా గైస్. ఆ ఎలిమెంట్లోకి ఇంకో కంటెంట్ అనేది పాస్ చేస్తున్నాం, ఓకే గైస్. చూడండి గైస్ అయినా మనకి ఎర్రర్ వస్తుంది, చూడండి ఎందుకు వస్తుందో చూద్దాం గైస్. ఫస్ట్ ఏంటి బాడీ అని ఉంది, బాడీ మనం క్లోజ్ చేసామో లేదు చూద్దాం గైస్. సో గైస్ నాకు బాడీ కూడా వద్దు, నేను ఎందుకంటే సో మనకు బాడీ అనేది సో దీంట్లో మనకు అలా ఉండదు గైస్, మనం ఏదైనా ఏ ట్యాగ్స్ అని తీసుకోవచ్చు గైస్. ఇప్పుడు చూడండి నేను డివ్ అనే ట్యాగ్ మనకి ఎర్రర్ వస్తుంది, ఇక్కడ డివ్ అనే ఎర్రర్ వస్తుంది గైస్. నేను ప్రజెంట్ అయితే నేను జావా స్క్రిప్ట్ కూడా తీసేస్తున్నాను దీంట్లో, దాని తర్వాత మనం డిస్కస్ చేద్దాం గైస్. ఇక్కడ చూడండి గైస్ మీరు అబ్జర్వ్ చేశారా నాకు ఎందుకు ఇన్పుట్ దగ్గర ఎర్రర్ వస్తుంది గైస్. నేను ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను, ఇక్కడ మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్లో ఏం చేశాను, ఆల్ ట్యాగ్స్ మస్ట్ బి క్లోజ్డ్ ప్రాపర్లీ గైస్. కానీ నేను క్లోజ్ చేశాను ఇన్పుట్ ఎలిమెంట్ యొక్క ఫస్ట్ ట్యాగ్ నేను క్లోజ్ చేయాల గైస్. ఇప్పుడు నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను, మనకి ఎర్రర్ అనేది పోద్దు గైస్. చూడండి గైస్ చూసారా మనకి ఎర్రర్ చూపించాల గైస్. అలాగే ప్రతి దానికి మనం క్లోజ్ చేయాలి గైస్, ఓకేనా. అది ఏ ఎలిమెంట్ అయినా అవ్వని ప్రతి దానికి మనం ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ పెట్టాలి గైస్. సో దట్ ఈస్ ద వన్ రూల్ ఆఫ్ జేఎస్ఎక్స్ గైస్. చూసారా మనకి ఎలాంటి ఎర్రర్ లేదు గైస్. సో ఒక్కసారి మనం రన్ చేసి చూద్దాం గైస్, ఓకే గైస్. చూసారా గైస్ ఒక్కసారి ఆగండి గైస్. చూసారా ఇది మన అవుట్పుట్ గైస్. మీకు డిఫరెన్స్ తెలుస్తాకి నేను రియాక్ట్ టైటిల్ ఏమో నేను రియాక్ట్ అవుట్పుట్ పెడుతున్నా, మన హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ అవుట్పుట్కి ఏమో మనం హెచ్టిఎంఎల్ అవుట్పుట్ అని పెడుతున్నా గైస్. మీకు క్లారిటీ తెలుస్తాక అంతే గైస్. సో అప్పుడు మీకు అర్థమవుద్ది ఏ అవుట్పుట్ దేనికి వస్తుందని గైస్. చూడండి ఇక్కడ నేను దీనికి ఏమని పెడుతున్నా మన ఇది గైస్, ఇది రియాక్ట్ అవుట్పుట్ గైస్. ఇది రియాక్ట్లో టైటిల్ మనం ఏం రాసాం, మనం అంతకుముందు ఏం రాసాం, హోమ్ థియేటర్ ప్రాజెక్ట్ అని రాసాం. నేను మీకు ఇప్పుడు అవుట్పుట్ డిఫరెన్స్ తెలుస్తాకి రియాక్ట్ అవుట్పుట్ గైస్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు మన పేరు అనేది, ఓకే గైస్. రియాక్ట్ అవుట్పుట్ గైస్ 1 సెకండ్, ఓకే గైస్. నేను ఇప్పుడు రియాక్ట్ హెచ్టిఎంఎల్ ఫైల్కి ఏం పెట్టా రియాక్ట్ అవుట్పుట్ అని. సో నేను అలాగే
జావా స్క్రిప్ట్ అదే హెచ్టిఎంఎల్ దాంట్లో ఉన్న దానికి ఏం పెడుతున్నా, టైటిల్లో ఏం పెడుతున్నా అంటే నేను హెచ్టిఎంఎల్ అవుట్పుట్. ఓకే గైస్, ఇప్పుడు మనం అవుట్పుట్లు చూద్దాం రెండు ఎలా ఉన్నాయో. గైస్ రియాక్ట్ అవుట్పుట్ మనకేముంది, మనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, జస్ట్ మనకి ఫామ్ అనేది డిస్ప్లే అయింది. కానీ మన హెచ్టిఎంఎల్ అవుట్పుట్ చూడండి గైస్, మన హెచ్టిఎంఎల్ అవుట్పుట్ ఎలా ఉంది, ప్రీవియస్గా మనకి ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా హెచ్టిఎంఎల్ కోడ్ని మనం దీంట్లో తీసుకొచ్చేసాం గైస్. ఏంటి, మన హెచ్టిఎంఎల్ ఫైల్ని మనకి దీంట్లో తీసుకొచ్చాం. దీంట్లో ఎందుకు మనకి ఎర్రర్ ఎందుకు రాలేదంటే ఫస్ట్ రూల్స్ అని చూద్దాం గైస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్ని ఎలిమెంట్స్కి మనం ఓపెనింగ్ ట్యాగ్ ఉంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంది, అందుకే ఎర్రర్ రాలా. సెకండ్ రూల్ ఏంటి, అన్ని గైస్ ఇక్కడ చూడండి, ఈ ఫామ్ ఎలిమెంట్ అనేది నేను అలా కాకుండా నేను సపరేట్గా నేను రిటర్న్ చేస్తుంటే మనకి ఎర్రర్ వచ్చేది గైస్. కానీ నేనేం చేశా గైస్, ఇక్కడ చూడండి ఫామ్ ఎలిమెంట్ ఉంది, హెచ్1 ఎలిమెంట్ ఉంది, ఇన్పుట్ ఎలిమెంట్ ఉంది గైస్. ఇవన్నీ నేనేం చేశాను అంటే ఒక సపరేట్ ఎలిమెంట్ క్రియేట్ చేసుకుని దాంట్లో నేను ఇన్సర్ట్ చేశాను గైస్. అందుకే మనకి ఎర్రర్ రాలా. మన కండిషన్ ఏంటి, మీరు ఎన్నైనా ఎలిమెంట్స్ యూజ్ చేయండి, కానీ ఆ ఎన్ని ఎలిమెంట్స్ని మీరు ఒక్క పేరెంట్ ఎలిమెంట్ యూజ్ చేసుకుని పాస్ చేయాలి. అంటే అయితే రెండర్ అవ్వచ్చు, రిటర్న్ అవ్వచ్చు. సో అది మన కండిషన్ గైస్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే గైస్, ఈ లాగిన్ పేజ్ ఉంది గైస్, ఆ లాగిన్ పేజ్లో నేను ఈ కోడ్ మొత్తం రాసి జస్ట్ ఆ లాగిన్ పేజ్ని గైస్ ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను. మన లాగిన్ పేజ్ మనం క్రియేట్ చేసిన గైస్ ఫైల్ నేను ఇక్కడ అది రిటర్న్ చేస్తాను గైస్. గైస్ సింపుల్, ఏమీ లేదు, మీరు గైస్ చూడండి ఏమీ లేదు గైస్. నేను ఆ లాగిన్ పేజ్ నేను మనం క్రియేట్ చేసి దాంట్లో రిటర్న్ చేసాను గైస్. నేను ఇప్పుడు అక్కడ ఏం చేశాను, సింపుల్గా నేను ఇక్కడ ఫంక్షన్ రాసుకున్నాను. ఆ ఫంక్షన్లో మనం ఏం రాసుకున్నాం, ఒక పేరెంట్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తున్నాం. మన JSX కండిషన్ అదే కదా. సో ఒక్క ఎలిమెంట్ మాత్రమే రిటర్న్ చేయాలి. సో జస్ట్ నేను ఇక్కడ లాగిన్ పేజ్ని కాల్ చేసుకున్నాను. సో మన యొక్క రియాక్ట్ అవుట్పుట్ ఇది. ఓకే అన్న, బాగానే ఉందన్న, హెచ్టిఎంఎల్ ఫైల్ నాకు అసలు క్లారిటీగా అర్థమైందన్న, ఓకే అన్న బాగానే ఉంది గైస్. ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ అయిపోయింది, కానీ మనం CSS కూడా యాడ్ చేద్దాం గైస్. గైస్ మీ అందరికి అర్థం కావడం కోసం నేను ప్రతిదీ ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గైస్. కొంచెం టైం పట్టిన ఐ హోప్ మీకు అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మనం ఏం చేద్దాం, కాపీ చేద్దాం గైస్, CSSని కూడా కాపీ చేద్దాం. అన్న మరి దీంట్లో మాకు చెప్పలేదు కన్నా ఎలా, సో ఎలా చేయాలంటే గైస్ ఏమీ లేదు, CSSకి మనం ఎలాగైతే అప్పుడు క్రియేట్ చేసుకున్నామో అలా కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుని .css అనే ఎక్స్టెన్షన్ క్రియేట్ చేసుకోవాలి. సో STYLS స్టైల్స్ .css ఓకే గైస్. ఆ CSS అనే ఫైల్ని క్రియేట్ చేసుకుని దాంట్లో మనం అంతకుముందు రాసిన లైన్ కోడ్ మొత్తాన్ని నేను ఇక్కడ కాపీ చేశాను గైస్. కాపీ చేసి ఒక్కసారి సేవ్ చేసి అవుట్పుట్ చూస్తున్నాను గైస్. మనకి అవుట్పుట్ ఏమైనా డిఫరెంట్ వచ్చిందా, ఎందుకు రాలేదంటే గైస్ నేను అక్కడ ఏం చేశా గైస్, ఇక్కడ ప్రతిదీ మనం రాసుకొని వదిలేస్తే అవ్వదు గైస్. మనం ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకుంటేనే ఆ ఫైల్ అనేది అక్కడ యూజ్ చేసుకోవచ్చు గైస్. నేను ఇక్కడ CSS రాసా, CSSలో ప్రాపర్టీస్ వాల్యూస్ మొత్తం నా స్టైల్స్ అని రాశాను. కానీ నేను లాగిన్ పేజ్లో అది ఇంపోర్ట్ చేసుకోవాలా, అందుకే మనకు అప్లై అవ్వలేదు గైస్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే గైస్, ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నా, ఇంపోర్ట్ గైస్ కొటేషన్లో డాట్ అని పెట్టగానే, స్లాష్ అని పెట్టగానే మీ దాంట్లో ఏమైతే ఉన్నాయో ఫైల్స్ అవన్నీ చూపిస్తుంది గైస్. నేను ఇప్పుడు ఏ ఫైల్స్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలో అది చూపిస్తుంది గైస్. మాకేం కావాలి, CSS ఫైల్స్ కావాలి. సో style.css, సో సెమీకోలన్ గైస్. సో గైస్ ఇప్పుడు సేవ్ చేస్తున్నాను గైస్. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం గైస్. ఇప్పుడు చూసారా, ఇది రియాక్ట్ అవుట్పుట్, ఇది HTML అవుట్పుట్ గైస్. ఇది రియాక్ట్ అవుట్పుట్, ఇది HTML అవుట్పుట్ గైస్. కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు. నేను అంతకుముందు మనం క్రియేట్ చేసిన HTML CSS జావాస్క్రిప్ట్తో క్రియేట్ చేసిన లాగిన్ పేజ్ని నేను ఇప్పుడు రియాక్ట్లో రన్ చేపించి చూపించాను గైస్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను మీకు ప్రతిదీ అర్థం కావడానికి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ ప్రాక్టికల్గా కూడా చూపిస్తున్నాను గైస్, ఓకేనా. సో ఐ హోప్ JSX అంటే అర్థమైంది అనుకుంటున్నాను అండ్ రూల్స్ అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా. ఇప్పుడు ఏం చూద్దాం మనం. సో అసలు గైస్ తర్వాత ఏంటంటే మనకేంటి, సో మనం ఇది మొత్తం మనం చూసుకున్నాం గైస్. ఇక్కడ ఏంటంటే క్లాస్ నేమ్ చూసారు గైస్, మనం ఎలా ఇవ్వాలంటే క్లాస్ నేమ్ అని ఇవ్వాలి. క్లాస్ అంటే కుదరదు. సో మనం అది కూడా చూద్దాం, మీకు ఎందుకు డౌట్ ఉంటాకి. సో నేను ఏం చేస్తున్నానంటే గైస్, ఇప్పుడు ఇక్కడ వెల్కమ్ హౌ అని ఉంది గైస్. నేను క్లాస్ అని ఇస్తున్నాను గైస్. చూడండి మనకి గైస్ చూసారు, మనకి క్లాస్ లాగే నేను రిజర్వ్ చేస్తుంది. సో క్లాస్ వచ్చేసి హెడ్డింగ్, సో HAD
గైస్ చూసారా నేను క్లాసును రాసా, మనకి ఎలాంటి ఎర్రరు రాలా. సో ఎందుకు రాలేదు అంటే గైస్ ఎర్రర్ ఏమీ రాదు, కానీ నేను ఎప్పుడైతే సిఎస్ఎస్లో హెడ్డింగ్ అని యూజ్ చేసి దానికి ఆ స్టైల్స్ అప్లై చేసానో అది అప్లై అవ్వదు గైస్. గైస్ చూడండి మన క్లాస్తో ఏం నొటేషన్తో చేస్తాం, డాట్ నొటేషన్తో యూజ్ చేయాలి. ఏంటి హెడ్డింగ్. ఓకే గైస్ నేను స్టైల్స్ అప్లై చేస్తున్నా, కలర్ ఇజ్ ఈక్వల్ రెడ్ అని పెడుతున్నాను గైస్. సో కలర్ ఇజ్ ఈక్వల్ బ్లూ అని పెడుతున్నాను. సో ఆల్రెడీ మనకి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కాబట్టి సో నేను కలర్ ఇజ్ ఈక్వల్ బ్లూ అని పెట్టాను గైస్. సో గైస్ ఇక్కడ చూడండి మనకు వచ్చిందా, మనకేమొచ్చింది బ్లూ కలర్ వచ్చింది. ఎందుకు వచ్చింది మనకి బ్లూ కలర్ గైస్ చూద్దాం ఒక్కసారి. ఇక్కడ ఆకండి గైస్. క్లాస్ వచ్చింది, కానీ మనం ఏం పెట్టాలి, క్లాస్ నేమ్ అని పెట్టాలి. ఓకే గైస్ ఎందుకు క్లాస్ నేమ్ అని పెట్టాలి, క్లాస్ అనేది ఆల్రెడీ జావా స్క్రిప్ట్లో మనకు ఒక నేము, కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం జేఎస్ఎక్స్ యూజ్ చేస్తున్నాం. జేఎస్ఎక్స్లో మనం యూజ్ చేయాలి క్లాస్ నేమ్ అని యూజ్ చేయాలి గైస్. ఓకేనా. సో మనం క్లాస్ నేమ్ అని యూజ్ చేస్తే మనకు కన్ఫ్యూజ్ అవ్వదు గైస్. ఓకేనా. సో మనం ఇంకా క్లాసెస్ గురించి మాట్లాడాలి కాబట్టి మనకు అది సో మ్యాచ్ అయ్యి మనకి సేమ్ అవ్వాల. అలాగైతే మనం క్లాసెస్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు అది మనకి ఎర్రర్ చూపించేది గైస్. సో ఎందుకంటే క్లాసెస్ మనం క్లాస్ అనే కీవర్డ్ వాడతాం. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో అది గైస్. సో తర్వాత ఏంటి, సో ఎక్స్ప్లెనేషన్ చూడండి గైస్. క్లాస్ ఈజ్ రైట్ నేమ్ క్లాస్ నేమ్. తర్వాత ఏంటి, నేను ఒక్క పేరెంట్ ఎలిమెంట్ మాత్రమే రిటర్న్ చేస్తున్నాను. తర్వాత ఏంటి జేఎస్ఎక్స్ అనేది జావా స్క్రిప్ట్ అనేది నేను కర్లీ బ్రాసెస్లోనే రాసుకుంటున్నాను. ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను గైస్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే సో హౌ టు రైట్ వేరియబుల్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ జేఎస్ఎక్స్ గైస్. ఇన్ జేఎస్ఎక్స్ యూ కెన్ రైట్ ఎనీ జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ ఇన్సైడ్ కర్లీ బ్రాసెస్ గైస్. మనం ఎప్పుడైతే జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తామో జేఎస్ఎక్స్లో మీరు మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి గైస్, మనం కర్లీ బ్రాసెస్లోనే మనం ఆ ఎక్స్ప్రెషన్ యూజ్ చేయాలి గైస్. మనం ఎగ్జాంపుల్ కూడా చూద్దాం గైస్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటున్నాను గైస్. మీరు ఎప్పుడు కూడా వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నా, ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నా అది అవుట్ సైడ్ ది రిటర్న్ డిక్లేర్ చేసుకోవాలి గైస్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నేను ఇప్పుడు కాన్స్టెంట్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 గైస్. ఇప్పుడు కాన్స్టెంట్ ఎందుకు లేదు, అది మళ్ళీ దానికి చాలా కండిషన్లు ఉంటాయి. సో నేను వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను గైస్. తర్వాత వేరు బి ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను గైస్. ఓకేనా. వేరే ఏజ్ ఈక్వల్ 10, బి ఈజ్ ఈక్వల్ 10. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే గైస్, ఇప్పుడు నేను ఇక్కడ వెల్కమ్ హౌ ఆర్ యూ నేను ఇక్కడ డిస్ప్లే చేయాలనుకుంటే గైస్ నేను ఇప్పుడు ఇక్కడ నేను ఏ ప్లస్ బి అని రాస్తున్నాను గైస్. సో సేవ్ చేస్తున్నాను గైస్. ఇక్కడ చూసారా మనకి వెల్కమ్ హౌ ఆర్ యూ ఏ ప్లస్ బి అనేది డిస్ప్లే అయిపోయింది. కానీ మనకి ఏం కావాలి, మనకి ఏ ప్లస్ అండ్ ఏలో ఉన్న వాల్యూ ప్లస్ బిలో ఉన్న వాల్యూ మనకి యాడ్ అయ్యి డిస్ప్లే అవ్వాలి. సో మనకి అది డిస్ప్లే అయిందా, అవ్వలేదు. మనకి ఏదైతే రాసాం అదే డిస్ప్లే అయిపోయింది. కానీ మనకు అలా కాకుండా దాంట్లో ఉన్న వాల్యూస్ డిస్ప్లే అవ్వాలంటే సో జావా స్క్రిప్ట్ యూజ్ చేయాలి. సో జావా స్క్రిప్ట్ మనం దేంట్లో రాయాలి, కర్లీ బ్రాసెస్ రాయాలి. సో ఏ ప్లస్ బి గైస్. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం గైస్. చూసారా వెల్కమ్ హౌ ఆర్ యూ 20 గైస్. అలా మనం ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ని జేఎస్ఎక్స్ గైస్ గైస్ చూడండి మనం రాసేది మొత్తం ఇప్పుడు జేఎస్ఎక్సే. సో మీరు గుర్తుపెట్టుకోండి ఏంటి, మనం ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ రాయాలంటే అది జావా స్క్రిప్ట్లో. జేఎస్ఎక్స్లో మీరు ఏమన్నా జావా స్క్రిప్ట్ రాయాలంటే గైస్ జేఎస్ఎక్స్ వేరు, జావా స్క్రిప్ట్ వేరు గైస్. మీరు జేఎస్ఎక్స్లో జావా స్క్రిప్ట్ రాయాలంటే అది కర్లీ బ్రాసెస్లో రాయాలి. ఓకేనా గైస్. అప్పుడే మీకు ఆ ఎక్స్ప్రెషన్ ఎవాల్యూట్ అయ్యి ఆన్సర్ వచ్చుద్ది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను గైస్. సో అలా మీరు చాలా రాయొచ్చు గైస్. వేరియబుల్స్ రాయొచ్చు, ఫంక్షన్స్ రాయొచ్చు, కండిషన్ కూడా రాసుకోవచ్చు గైస్. మరి ఇది టెర్నీ ఆపరేటర్ నేను మొత్తం మీకు ఫర్దర్ వీడియోస్లో నేను మొత్తం క్లారిటీగా చెప్తాను గైస్. సో ఐ హోప్ ఇవాళ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో అసలు జేఎస్ఎక్స్ మీద ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను గైస్. సో దట్స్ ఇట్ ఫర్ డే 17 గైస్. సో గైస్ మీకోసమే నేను కొంచెం టైం తీసుకుని స్లోగానే వెళ్తున్నాను గైస్. ఎందుకంటే చాలామంది నన్ను అడిగారు గైస్, సో రియాక్ట్ అనేది కొంచెం స్లోగా చెప్పు బ్రో, ఎందుకంటే మాకు రియాక్ట్ రాదు, మాకు HTML CSS జావా స్క్రిప్ట్ వచ్చు కానీ మాకు రియాక్ట్ రాదు బ్రో. సో రియాక్ట్ మాకు చెప్పు మెల్లగా, టైం పడినా పర్లేదు అంటే. సో నేను మీకోసమే కొంచెం మెల్లగా వెళ్తున్నాను గైస్. సో అంతే గైస్. నేను ఎంత మెల్లగా వెళ్ళినా, ఎంత ఫాస్ట్గా వెళ్ళినా మీరు ప్రాక్టీస్ చెయ్యండి, మీకు రాదు గైస్. ఐ హోప్ మీరు ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నాను. మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేయకపోయినా నాతో పాటు మీరు కూడా ఒక 1 hour టైం స్పెండ్ చేసినా మీకు
అట్లీస్ట్ మీకు అవగాహన వచ్చేది గైస్. ఓకే గైస్, నేను చెప్తే మీరు చూడడం వేరు, మీరు చేసి మీరు చూడడం వేరు గైస్, చాలా తేడా ఉంది. ఓకే గైస్, సో ఈ రోజుకైతే ఇంతే గైస్. సో రేపు ఏం చేద్దామంటే అసలు గైస్ నేను ఏం చెప్పా స్టార్టింగ్లో, రియాక్ట్ వచ్చేసి కాంపోనెంట్ బేస్డ్. సో మనం అసలు రేపొద్దున ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం, క్లాస్ కాంపోనెంట్స్ అంటే ఏంటో చూద్దాం, ప్రాప్స్ అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటి, సెట్ స్టేట్ అంటే ఏంటి గైస్. ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గైస్. ఎందుకంటే అసలు మనకి కాంపోనెంట్స్ మెయిన్ టాపిక్ ఆఫ్ రియాక్ట్. దాంట్లో అసలు ఎప్పుడు ఫంక్షన్ కాంపోనెంట్ యూస్ చేస్తారు, ఎప్పుడు క్లాస్ కాంపోనెంట్స్ యూస్ చేస్తారు, అసలు ప్రాపర్టీస్ ఎలా పాస్ చేసుకుంటారు, అసలు స్టేట్ ఎలా వర్క్ అవుద్ది, అది మొత్తం తెలుసుకోవాలి గైస్. అప్పుడే మీకు బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చుద్ది రియాక్ట్ మీద. సో గైస్ రేపొద్దున క్లాస్ ఎవ్వరూ మిస్ చేయొద్దు గైస్. ఐ హోప్ మీరు మిస్ చేయకుండా చూస్తారనుకుంటున్నాను గైస్. చూడడమే కాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అర్థం కాకపోయినా, లేకపోతే బాగా అర్థమైనా ప్లీజ్ కామెంట్ చేయండి గైస్. మీ కామెంట్ బట్టి నేను నా తర్వాత వీడియో ఎలా చెప్పాలనేది ప్రిపేర్ అవుతాను గైస్. ఓకేనా, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ మీరు మాత్రమే చూడకోకుండా అండ్ మీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, మీ రిలేటివ్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరికైతే వెబ్ డెవలప్మెంట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి మన వీడియోలు షేర్ చేయండి గైస్. వాళ్ళకి కూడా హెల్ప్ అవుద్ది గైస్. మన కంటెంట్ అనేది అందరికీ రీచ్ అవ్వాలి గైస్. అందరూ కూడా తెలుసుకుని ఎంత ఈజీగా ఉందా అని స్టార్ట్ చేయాలి గైస్. ఓకేనా, ఎవ్వరు కూడా కష్టంగా ఉందని ఆగిపోకూడదు. ఓకేనా, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. సో బాయ్ గైస్.